చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. రోజు ఒక రకంగా మారిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎండ ఉక్కపోతూ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి విపరీతమైన వర్షం పడుతుంది. అది కొన్ని ప్లేసెస్లో పడుతుంది, ఇంకా కొన్ని ప్లేసెస్లో పడట్లేదు. ఈ రోజు పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి, రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం వెదర్ డిపార్ట్మెంట్ నుంచి మనతో ఆఫీసర్ ఉన్నారు ధర్మరాజు గారు, ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. ధర్మరాజు గారు నమస్తే అండి. నమస్తే. చాలా మంది చెప్తున్నారండి ఈరోజు 3-4 గంటల తర్వాత నుంచి విపరీతమైన వర్షం, అంటే ఈవినింగ్ ఇంకా యాజ్ యూజువల్ రోజు ఈవినింగే పడుతుంది కదా మనకు, అలాగే ఈ రోజు కూడా విపరీతమైన వర్షం పడబోతుంది, మొత్తం సగం హైదరాబాద్ అంతా కూడా ఫుల్ వాటర్తో నిండిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అంత రెయిన్స్ ఉన్నాయా అండి? లేదు అంటే అసలు ఏంటి, ఎలా ఉంది ఇవాళ రేపు ఎల్లుండి పరిస్థితి చెప్పండి ఒకసారి. ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే మనకి ఈ రోజు ఒక ఉపరితల చక్రవాక ప్రభావం అనేది రాష్ట్రం మీద కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది కోస్టల్ ఆంధ్ర తీరాన్ని నుంచి తెలంగాణ రాష్ట్రం మీదకి కొనసాగడం వల్ల ఈ యొక్క ఉపరితల చక్రవాక ప్రభావం వల్ల మనకి ఇట్లాంటి వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ రోజు హైదరాబాద్ నగరం కనుక తీసుకున్నట్లయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు కొనసాగుతాయి. 13వ తారీఖు నుంచి మాత్రం ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రోజు రేపు వరకు అయితే ఓకే, మోడరేట్ ఉంటాయండి రెయిన్స్? మోడరేట్ గా అంటే 1 సెంటీమీటర్ నుంచి 6 సెంటీమీటర్లు ఉన్న వర్షాన్ని మనం మోడరేట్ రెయిన్ఫాల్ అనేది అంటుంటాం. అలానే ఉండబోతుందా? ఈ రోజు అట్లాంటి వాతావరణం ఉంటుంది. తర్వాత ఒక 13వ తారీఖు నుంచి మాత్రం కొంచెం ఈ యొక్క వర్ష తీవ్రత అనేది స్వల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ పరిస్థితి అండి మీరు చెప్తుంది ప్రజెంట్? హైదరాబాద్ పరిస్థితి. ఓకే, మిగతా జిల్లాలండి? మిగతా జిల్లాలకు వచ్చేసరికి ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు సుమారు 5 చోట్ల భారీ వర్ష సూచనలు అనేవి అంచనా వేయడం జరిగింది. మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అసలు ఎందుకండి పొద్దున్న నుంచి అంత విపరీతమైన ఎండ ఉంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఏమో రోజు వర్షం పడుతుంది, ఉక్కపోత ఉంటుంది ముఖ్యంగా. ఇంతకుముందు మనం ఇలాంటి ఉక్కపోతను అసలు చూసేవాళ్ళం కాదు హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ ప్రాంతాల్లో కానీ. బట్ ఇప్పుడు ఉక్కపోత ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఉక్కపోత ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో మనకి వచ్చే వర్షంతో పాటు ఇటు ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది మనం గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాము. కుములో నింబస్ మేఘాల వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ సీజన్ లో మనకు వర్షపాతం అనేది నమోదవుతుంది. క్యూములో నింబస్ మేఘాల వల్లనే మనకి ఇప్పుడు ఈ ఉక్కపోత చూస్తున్నామా అండి మనం ఇక్కడ? అంటే ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో ఆ సమయాల్లో ఇట్లాంటి కుములో నింబస్ మేఘాలు అనేవి డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే ఓకే, అంటే ఈ ఒక్క సీజన్లోనే ఇలా ఉంటుందా లేకపోతే ఇంకా కొద్ది రోజుల పాటు ఇలా కొనసాగే అవకాశం ఉందా క్యూములో నింబస్ మేఘాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 5-6 రోజులు కూడా ఇటు మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం అనేది మనకి స్పష్టంగా ఉంది. సో అయితే భయపడాల్సింది ఏం లేదు కదండి, ఎందుకంటే విపరీతమైన వర్షాలు ఉన్నాయి. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతారు, అసలు వర్షం గ్యాప్ ఇవ్వదు అని చెప్పేసి ఏవో మెసేజ్లు వస్తున్నాయి వాట్సాప్లో. లేదు మ్యామ్, ఈ రోజు రేపు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. 13వ తారీఖు నుంచి మాత్రం ఈ యొక్క వర్ష తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. ఎందుకంటే 13వ తారీఖు నుంచి పశ్చిమ బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ అల్పపీడనం రాష్ట్రానికి దగ్గరకు వచ్చేసరికి దీని యొక్క అల్పపీడన కారణం చేత మనకి వర్షం అనేది తీవ్రత అనేది పెరుగుతుంది. అయితే టెన్షన్ ఏం లేదు కదండి ఈ రోజు హైదరాబాద్ వాసులకైతే? నో, ఎందుకంటే ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళని మెసేజ్లు వస్తున్నాయి. లేదు మ్యామ్, లేదు. ప్రస్తుతం అయితే మేఘాలు అనేవి చిన్న అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు కొనసాగుతాయి. ఓకే, థ్యాంక్స్ అండి అప్డేట్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.